వెల్కమ్ టు టీజీ5 న్యూస్. నేను రాణి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. చింతా ప్రభాకర్ చేతుల మీదుగా ఘనంగా జగదాంబ సేవాలాల్ ఆలయ 5వ వార్షికోత్సవ వేడుకలు. వైకుంఠగుట్టపై వైభవంగా శ్రీ హేమాద్రి వెంకటేశ్వర స్వామి ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం. హైదరాబాద్ లో BESTU ఆధ్వర్యంలో అంతర్జాతీయ పరిశోధన సదస్సు ఘనంగా నిర్వహణ. బండి సంజయ్ కుమారుడి కేసులో ప్రభుత్వం వ్యవహారం అనుమానాస్పదం. ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి. కొండాపూర్ మండలం శివన్నగూడెం తండాలో జగదాంబ సేవాలాల్ ఆలయ 5వ వార్షికోత్సవ వేడుకలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ అభివృద్ధికి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. లంబాడ సాంప్రదాయ నృత్యాలు తండా ప్రజల ఘన స్వాగతం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. జగదాంబ సేవాలాల్ 5వ వార్షికోత్సవానికి మహిళా తల్లులు భవనం ఎత్తి కొండపైకి నడుచుకుంటూ రావడం, మరి ఇక్కడ ఉన్న పెద్దలు, యువకులు, మరి నాతో పాటు ఇచ్చేసిన అందరికీ, గ్రామ సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇంతటి మంచి కార్యక్రమానికి మేము ఇక్కడ రావటం, మరి అమ్మవారి సేవాలాల్ దర్శనం కల్పించి మరి మాకు ఆశీర్వాదం ఇచ్చినందు తీరు మరి మరవలేంది. మరి నాతో పాటు వచ్చినటువంటి మండలాధ్యక్షుడు మేక మిట్టల్ గారు, పెద్దలకి పేరు పేరున నమస్కరిస్తూ, ఈ అమ్మవారి ఉత్సవం ఏదైతే జరిగిందో మరి అందరూ ఆయురారోగ్యంగా ఉండాలి, ఈ ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉండాలి, ఎటువంటి కరువు కాటకాలు రాకుండా చూడాలి, అందరికీ అమ్మవారి దయ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఇందాక తమ్ముడు వినరుతూ ఏదైతే కోరిందో సీసీ రోడ్డుకు సంబంధించి నేను ఖచ్చితంగా మరి దానికి సంబంధించిన ఎస్టిమేషన్ చేపించి మరి ఎంతైనా దాన్ని పూర్తి చేయించేదానికి నా వంతు పూర్తిగా అమ్మవారి దయ ఉండి మొత్తం జరగాలని కోరుకుంటూ, ఈ గ్రామంలో కూడా ఇంకా ఏమన్నా కొరతలు, ఏమన్నా అవసరాలున్నా అవన్నీ కూడా చేసుకోవటం మన ధర్మం కాబట్టి మనం అన్ని కూడా చేసుకున్నామని తెలియజేసుకుంటూ, మీ అందరి మరి దయతో మీరు నాకు అత్యధిక మెజార్టీనిచ్చిన ఈ గ్రామ ప్రజలందరికీ పేరు పేరున మరొక్కసారి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ, మీ అందరూ కూడా బాగుండాలి, అందరం బాగుండాలి, దాంట్లో అందరం ఈ ప్రాంతం అంతా బాగుండాలని కోరుకుంటూ, ఈ ప్రాంతం బాగుండే దాంట్లో మనం ఉండాలని చెప్పి పూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నా. జై తెలంగాణ, జై సేవాలాల్, జై సేవాలాల్. మేడ్చల్ నియోజకవర్గంలోని కీసర మండలం రాంపల్లి దయార గ్రామం వెంకులగుట్టపై స్వయంభుగా వెలిసిన శ్రీ హేమాద్రి వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా జరిగింది. ఈ ఆధ్యాత్మిక వేడుకలకు మాజీ మంత్రి ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డితో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు, నాయకులు హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోవింద నామస్మరణలతో మార్మోగిన ఆలయ ప్రాంగణంలో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.
హైదరాబాద్ ఉప్పల్లో భారతీయ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో పరిశోధనలో సృజనాత్మకత ఆవిష్కరణ అంశంపై అంతర్జాతీయ సదస్సు ఘనంగా నిర్వహించారు. దేశ విదేశాల నుంచి శాస్త్రవేత్తలు, పరిశోధకులు, అధ్యాపకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్న ఈ సదస్సులో పరిశోధన సమాజ సమస్యలకు ఆచరణాత్మక పరిష్కారాలు చూపేలా ఉంటారని ప్రముఖులు అభిప్రాయపడ్డారు. సాంకేతిక సెషన్లు, పేపర్ ప్రజెంటేషన్లు, ప్యానెల్ చర్చలు సదస్సుకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. Activity produces great ideas which are relevant for development of our society. Innovation turn these ideas into socio-economic opportunities. I'm so glad to see that this particular conference is doing both of this, being creative, generating right kind of ideas for innovation to take roots, and best IU is communicating these ideas to students, to our faculty, and all the cutting areas of science and technology. Also through Center for Futuristic Technology, the university is bringing the gospel of creativity, strong education and innovation to all the stakeholders of university education. పరిశోధన అనేది ఒట్టి జ్ఞానం నేర్చుకునేది కాదు. అందులో చాలా నూతనత్వం, కొత్తదనం ఉంటేనే అది ప్రపంచానికి ఉపయోగపడుతుంది. సో ఇది మనసులో పెట్టుకుని మేము 6 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఈ కాన్ఫరెన్స్ అనేది జరుపుతున్నాము. 2021లో ఈ కాన్ఫరెన్స్ స్టార్ట్ అయింది. అప్పటి నుంచి 6 సంవత్సరాలుగా జరుగుతుంది. ఈరోజు ఈ కాన్ఫరెన్స్కి 500 పరిశోధనా పత్రాలు వచ్చినాయి. సో అందులో నుంచి మేము 10 బెస్ట్ పరిశోధనా పత్రాలుగా సెలెక్ట్ చేసి ఈరోజు ఇచ్చాం. ఈరోజు ముఖ్య అతిథిగా గోపాల్ లాల్ గారు, ఆయన నారం డైరెక్టర్ అంట, ఆయన వచ్చారు. అండ్ ముఖ్య అతిథిగా మనకి డాక్టర్ వల్లి మేడం వచ్చారు. తను అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా నుంచి ఇక్కడికి రావడం అనేది జరిగింది. సో ఇక్కడ చాలామంది అవార్డ్స్ తీసుకున్నారు. మిగతా వాళ్ళకి కూడా అప్రిసియేషన్ పొంది మేము సర్టిఫికేట్ కూడా ఇచ్చాం. థ్యాంక్ యూ. Concluded the 5-day event, the conference on creativity and innovation in research. This is the 6th edition of the conference, which saw about 500 papers presented, of which 10 papers were given awards today as the top papers. Now, how I see it as an innovation university is that it's not just about research publications. We have floated 500 ideas out there. These ideas will be further incubated. These ideas will be researched, of course published, and creativity will be an important aspect of this innovation that we have presented, and we will ensure that they translate to economic and social value of our country through applied research, through startups, and through commercialization, because I think applied research is the future, and applied research that can be monetized is the future. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడిపై ఫోక్సో కేసు నమోదు అయినప్పటికీ ఇప్పటి వరకు అరెస్టు చేయకపోవడం వెనుక రాష్ట్ర ప్రభుత్వ సహకారం ఉందని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఆరోపించారు. మాజీ కార్పొరేటర్ గీతతో కలిసి మీడియాతో మాట్లాడిన ఆయన బాలికపై హనీ ట్రాప్ మరియు వసూళ్ల కేసులు ఏ నిబంధనల ప్రకారం నమోదు చేశారో పోలీసులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ చేపట్టిన బేటీ బచావో నినాదం కేవలం మాటలకే పరిమితమైందా అని ప్రశ్నిస్తూ బండి సంజయ్ వెంటనే కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలని కోరారు. ఈరోజు కేటీఆర్ గారు పిలుపు కొరకు ఏదైతే ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతూ ఉంది, మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి మీ అందరు కూడా తెలుసు, లాస్ట్ 4-5 డేస్ నుంచి బండి సంజయ్ గారు అబ్బాయి ఏదైతే అతను చేసిన అరాచక పనులు, అలాగనే సోషల్ మీడియాలో ప్రతి చోట కూడా తిరుగుతూ ఉన్నాయి, మీరు అందరు కూడా చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఏంటంటే ఒక సెంట్రల్ మినిస్టర్ ఉండి వాళ్ళ అబ్బాయి ఇట్లా చేసిండు అంటే కొద్దిగా షేమ్ఫుల్ ఉంది. కాబట్టి దయచేసి మేము పోలీస్ వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేయడం ఏంటి అంటే, హానెస్ట్గా ఏది ఉంటే అది చేయండి. ఫోక్స్ చట్టం దీనికి ఉన్నది కాబట్టి దానికి సంబంధించి ఏ కేసులు ఉంటే ఆ కేసులు పెట్టమని చెప్పి కోరుతా ఉన్నాము. అలాగనే బండి సంజయ్ గారిని కూడా, ఎందుకంటే వేరే స్టేట్లలో కూడా మనం చూస్తూ ఉన్నాము ఈ ఫోక్స్ చట్టాలు. అదే ప్రైమ్ మినిస్టర్ ఏ రకంగా బేటీ బచావో అని ఇట్లాంటి చాలా అంటే స్లోగన్స్ అన్నీ తీసుకొని వచ్చున్నారు. ఆ స్లోగన్స్లన్నా కనీసం మా స్టేట్లో ఇంప్లిమెంట్ చేయాలి, తెలంగాణలో. కాబట్టి మా రిక్వెస్ట్ ఏంటంటే ఇతను డిబార్ చేయాలి, అలాగనే అలా అబ్బాయిని ఏదైతే ఉన్నదో వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. అవును, ఫేస్బుక్లో కూడా చూసినాం మేము. అవి కూడా
అంటే ఇంకా చేసుడు అంటే వాళ్ళు అనుకుంటున్నది ఒకటి, మేము అనుకుంటున్న ఒకటి అంటున్నారు కానీ రియల్గా పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తే దాంట్లో తెలిసిపోతుంది కదా మనకి మెయిన్గా. వాళ్ళు కరెక్ట్ చేయాలి, వాళ్ళు చేస్తే సరిపోతుంది. మనకు బయట వాళ్ళకు ఎట్లా పెడుతుండో కేసులు, ఇది కూడా అట్లే పెట్టమంటున్నాం మేము. 99% ఉండకుండొచ్చు అనుకుంటున్నాం మేము. ఇంకా మేమందరం కూడా ప్రొటెస్ట్ చేస్తే గట్టిగా మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ స్టెప్ తీసుకుంటే అందరూ కూడా భయపడతారని అనుకుంటున్నాం. ఎందుకంటే ఆఫీసర్ల కాడికి అందరూ కూడా భయం అంటే రెస్పెక్ట్ అవన్నీ కూడా న్యూసెన్స్ ఎందుకు అనుకుంటే వాళ్ళని అరెస్ట్ చేస్తారు. దాన్ని పిలుపునిచ్చింది ఈ రోజు రేపు కూడా, అంటే కేటీఆర్ సభ చెప్పడం జరిగింది ఈ రోజు రేపు అంటే ప్రొటెస్ట్లు ఇవన్నీ కూడా ఏం చేయకపోతే మీరు అందరూ కూడా పార్టీ వర్కర్స్ అందరూ తీసుకొని ప్రొటెస్ట్ చేయాలని చెప్పడం జరుగుతుంది. రేపు కూడా తీసుకోమన్నారు. అంటే ఇంకా అవును, అంటే ఇంకా ఇదేంటంటే వాళ్ళు సరే మన స్టేట్కి వచ్చినప్పుడు కూర్చోవాలి తప్పదు, కానీ ఇట్లాంటి సిచ్యువేషన్లో వాళ్ళు అంటే ఫ్రెండ్లీ ఉండకుండా అంటే సీరియస్గా పనిచేయాలని కోరుకుంటున్నాం. ఏదైతే ఫోక్ చట్టం ఏదైతే ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేయమంటున్నాం మేము. వేరేది ఏమి ఎవరి మీద మాకు కక్ష లేదు, మా కేటీఆర్ సాబ్ కానీ ఎవరికి కానీ మాకు కానీ వాళ్ళ మీద కక్ష లేదు. అంటే కనీసం ఇట్లాంటివి చేస్తే వేరే వాళ్ళకు కూడా భయం భక్తి అనేది ఉంటుందని ఉద్దేశంతో మేము చెప్పడం జరుగుతుంది. అవును, దాని మీదనే కదా వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో వాళ్ళు మొదలే అనుకునే కేసు పెట్టించున్నారని చెప్పి అన్నీ కూడా నిన్న కేటీఆర్ సాబ్ చెప్తా ఉండే. కాబట్టి అది ఇది కాకుండా మేమేం చేస్తున్నామంటే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి రేపు మళ్ళీ ధర్నాలా ఏంటి మళ్ళీ మా పార్టీ పిలిపిస్తే బీఆర్ఎస్ పార్టీ దానికి అనుకూలంగా మేము అందరం కూడా మా కార్యకర్తలందరం కూడా ఉప్పల్ కాన్స్టిట్యూన్సీ నుంచి మేము అందరం కూడా పార్టిసిపేట్ చేస్తాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా నెదునూరు గ్రామ పంచాయతీ పరిధిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మహాలక్ష్మి నందనవనం వెంచర్ యజమాని పసుపులేటి శ్రీనివాసులు కార్మికులతో పని చేయించుకుని సుమారు 48 లక్షల రూపాయలు చెల్లించకుండా ఎగ్గొట్టారని ఆరోపిస్తూ వడ్డెర కార్మికులు ధర్నాకు దిగారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర వడ్డెర సంఘం అధ్యక్షులు శివరాత్రి అయ్యల మల్లు హాజరై కార్మికులకు మద్దతు తెలిపారు. బాధితుల్లో గండికోట వెంకటేష్ సహా పలువురు కార్మికులు తీవ్రంగా నష్టపోయారని ఆందోళన వ్యక్తమవుతోంది. నెదురూరు మండలంలో వర్క్ చేసిన ఇప్పుడు దగ్గర సంవత్సరం అవుతుంది. చేసినప్పుడల్లా ఇస్తా అని అంటుండే అమౌంట్. ఎవరు ఇస్తా అంటున్నారు? ఆయన శ్రీనివాస్ గారు. ఏంది కంపెనీ పేరు? డెవలపర్స్. ఎక్కడ ఉంటుంది వీళ్ళ ఆఫీస్? వీళ్ళ ఆఫీసు అమీర్పేటలో ఉంటుంది. 4-5 సార్లు ఇట్లా పోయినాం ఆఫీస్కి. అడిగినప్పుడల్లా ఇస్తా అని అంటుండు. ఒకసారికి అగ్రిమెంట్ కూడా చేసిండు ఇస్తానని. ఆయన సర్పంచ్ గారు మన దానికి మొత్తం బాధ్యత తీసుకుని నేను ఇప్పిస్తానని ఉగేందరు మాకు అగ్రిమెంట్ కూడా రాసిచ్చిండు. ఇప్పుడు ఆయన ఏమంటుండు చేతులు ఎత్తేసిండు, నాకేం సంబంధం అని చెప్తుండు. ఇప్పుడు నేను పెళ్లి గట్ట పెట్టుకున్నాను మా బిడ్డది. అమౌంట్ ఇస్తా పెళ్లికి ఇస్తా అన్నాడు. 13 తారీఖు పెళ్లి పెట్టుకున్నాం. అమౌంట్ ఇస్తా అని మళ్ళీ ఇట్లా ఫోన్ చేయకుండా స్విచ్ ఆఫ్ చేసుకుంటూ ఇట్లా మేము అందరం మా ఒడ్డ సంఘాలు ఇక్కడ అందరం పిలిపించినాం. ఇక్కడ సైడ్లకు రావడం జరిగింది. టెంట్ వేసినాం. ఎన్ని ఎకరాలు ఇది? 18 ఎకరాలు. అయితే ఫోన్ చేసిండు. డెవలపింగ్ అంటే ఏంది? ఫామ్ ల్యాండ్ రోడ్డు వర్కింగ్ చేసినాం. ఫామ్ ల్యాండ్ లో డ్రైనేజ్ చేసినాం. లేబలింగ్ అంతా మట్టి గిట్టి డోజర్లు అన్ని చేసినాక సరే అంతా అయిపోయింది. ఇస్తాన్ని గట్టా ఒప్పందం జరిగింది. ఆఖరికి పెళ్లి పెట్టుకున్న అమౌంట్ గిట్ట ఇస్తున్నాడు. స్విచ్ ఆఫ్ చేసుకుని ఫోన్ మళ్ళీ ఇక సైడ్లోకి వచ్చి టెంట్ చేయడం జరిగింది. నాకు ఫోన్ చేసి నువ్వు టెంట్ వేసుకున్నావుగా, కేసు పెట్టుకో నేను కోర్టులో పోయి నేను కోర్టుకు వెళ్ళి నోటీస్ పంపిస్తా, కోర్టునే చూసుకుంటా, నీకు అమౌంట్ ఏం చేసుకుంటా చేసుకోవాలి అన్న అనటం భయపెట్టడం జరుగుతుంది. అని మేము సైడ్లోకి రావడం జరిగింది. మా వడ్డెర సంఘం అధ్యక్షుని బట్టి పిలిపించడం జరిగింది. సైడ్కి ఇది జరిగింది. ఈరోజు తెలంగాణ వడ్డెర సంఘం అండ్ చారిటబుల్ ట్రస్ట్ శ్రీ శివరాత్రి అయ్యల గారి ఆధ్వర్యంలో ఈరోజు రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం నేదునూరు గ్రామ పంచాయతీలో మన వడ్డెర బిడ్డ అయినటువంటి వెంకన్న గారికి పోయిన సంవత్సరం వర్క్ చేసి కంప్లీట్ చేసుకున్న తర్వాత జనవరి 4 తారీఖు నాడు 42 లక్షలు ఇస్తానని చెప్పి పబ్బం గడిపిస్తూ ఇప్పటి వరకు ఫోన్ లేపకుండా అందరిని ఇబ్బందులు వేస్తారు. మీరు ఏం చేసుకుంటారు? ఎవరు ఫోన్ చేసినా కానీ కొత్త ఫోన్ చేసినా కానీ ఏం చేసుకుంటారు చేసుకోపోరు, నేను కోర్టు తర్వాత ఆడుకోతా అని ఇలా బెదిరిస్తుండు. కాబట్టి పసులేటి శ్రీనివాస్ గారికి ఒకటే విన్నపం చెప్తున్నా, దయచేసి ఇలాంటి కార్మిక నిరుపేద కుటుంబాన్ని ఆ బిడ్డ 13 తారీఖు వాళ్ళ కూతురు పెళ్లి ఉంది, ఆయన రిక్వెస్ట్ చేసినా కానీ డబ్బులు లేకుండా మీరు బెదిరించుకుంటా ఇలాంటి విషయాల్ని మీరు
ఏం చేసుకుంటారో చేసుకోపోరు అన్నట్టుగా దురుద్దేశంతో ఏవోటి విషయంలో ఇలాంటి తెలంగాణలో ఇలాంటి వ్యక్తులు ఉండడం వల్ల చాలా బాధాకరంగా. కాబట్టి దయచేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఒడ్డర్లు అందరూ ఐక్యతతోటి రాబోయే రోజుల్లో మేము ఖచ్చితంగా ఈడ ధర్నాకు అవసరం అనుకుంటే మొత్తం వంటలు చేసి నేనే కూర్చొని ఉంటాము. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. మీకు రిక్వెస్ట్ పెడుతున్నాము. మేము కూడా ఫోన్ చేసి మాట్లాడినాము, చేసినా కానీ రెస్పాండ్ అయితే లేరు. కాబట్టి ఆ వెంకన్న కూతురి పెళ్లికి రేపు 13 తారీఖు పెళ్లి ఉంది. పెళ్లి ఉన్నా కూడా మీరు ఫోన్ లేపకుండా మీరు ఏం చేసుకుంటారో చేసుకోపోరు అని ఇంత నిర్లక్ష్యంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. దయచేసి ఈ మీడియా మిత్రులకు అలాగే ప్రజాప్రతినిధులకు తెలియజేస్తున్నాను. జై వడ్డెరా, జై వడ్డెరా. రైల్వే స్టేషన్ పరిధిలో గూడ్స్ రైలులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో కలకలం రేగింది. కాజీపేట నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న గూడ్స్ వ్యాగన్లో అగ్ని ప్రమాదం జరిగినట్లు సమాచారం అందుకున్న వెంటనే స్థానిక ఫైర్ స్టేషన్ సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతుగా నిరసన కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పిస్తూ తీసుకొచ్చిన ఈ బిల్లును స్వాగతిస్తూ పార్టీ నేతలు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని అభినందించారు. ఈ సందర్భంగా ఆర్పీఐ జాతీయ కార్యదర్శి శివనాగేశ్వరరావు గౌడ్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న ఈ నిర్ణయం దేశ చరిత్రలో నిలిచిపోయే సంచలనాత్మక అడుగుగాని పేర్కొన్నారు. మహిళల రాజకీయ సాధికారతకు ఈ బిల్లు ఎంతో కీలకమని, దేశ అభివృద్ధిలో మహిళల భాగస్వామ్యాన్ని మరింత పెంచే చారిత్రాత్మక చట్టంగా ఇది నిలుస్తుందని అన్నారు. మహిళా బిల్లు వెంటనే అమలు చేయాలి. మహిళా బిల్లు వెంటనే అమలు చేయాలి. అమలు చేయాలి. హైదరాబాద్, ముషీరాబాద్, రామ్నగర్ చౌరస్తాలో బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్ మైనర్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఫోక్సో చట్టం కింద కేసు నమోదు కావాల్సిన ఘటనను హనీ ట్రాప్ కేసుగా మార్చి నిర్వీర్యం చేశారని ఆరోపిస్తూ రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ కలిసి పనిచేస్తున్నాయని విమర్శలు నిజమవుతున్నాయని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలు రాస్తారోకో నిర్వహించి బండి సంజయ్, ఆయన కుమారుడు భగీరథకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, బీఆర్ఎస్ రాష్ట్ర యువజన విభాగం నాయకుడు ముఠా జయసింహ పాల్గొన్నారు. ప్రెస్ సోదరులందరికీ నమస్కారాలు. ఈనాడు మనం చూస్తున్నాము, ఈ ప్రభుత్వంలో ఏం జరుగుతున్నది, ఏందనే సంగతి ఎవరికి అర్థం కాకుండా పోతున్నది. నిన్నగా మొన్న జరిగిన సంఘటన ఏదైతే బండి భగీరథ్ బండి సాయి భగీరథ్ చేసిన కథ ప్రతి ఒక్కరు తెలుసు. మరి ఇప్పటికైనా సంఘటన జరిగి దాదాపు 3-4 రోజులు అవుతున్నా కానీ ఎవరిని ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. మరి ఎక్కడ ఆ పిల్ల తల్లిదండ్రులు ఎటువైనా కానీ పోలీసులు మాత్రం పట్టించుకోవడం లేదు. అసలు పోక్సో చట్టం కింద బుక్ చేసామని చెప్తున్నారు. నిన్న ప్రధానమంత్రి గారు వస్తున్నాడని చెప్పేసి ఏదైతే మన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో మరి పిల్లల తల్లిదండ్రులు పిలిపించి ఏదో తూతుంబాల కింద కేసు బుక్ చేసి, అది బెయిలబుల్ కేసు బుక్ చేసేసి వాళ్ళని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్న తెలియపరుస్తున్నారు. ఈరోజు చూసినట్టయితే మరి అమ్మాయిని మరి ఏ విధంగా వాళ్ళు లైంగిక వేధింపులకు గురి చేశారు. లైంగిక వేధింపులకు గురి చేస్తే మరి పోలీస్ చట్టం కానీ ప్లస్ ఇంకోటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ బీజేపీ నాయకులు కానీ ఇదేమనుకుంటారా?
ఇదే మన ఇంట్లో మన చెల్లెకో మన తల్లికో మన బిడ్డకో జరిగితే వాళ్ళు ఇలానే ఖర్చుగా ఊరుకుంటారని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. ఈరోజు చూసుకున్నట్టయితే పోక్సో చట్టం కింద ఎవరైతే అరెస్ట్ అవుతారో అరెస్ట్ అయిన వ్యక్తులను 48 గంటల లోపల అరెస్ట్ చేయాలి. 24 hours అరెస్ట్ ఎవరైతే పోక్సో చట్టం కింద ఉన్నారో వాళ్ళను 24 hours అరెస్ట్ చేయాలి. కానీ ఇప్పటికీ 48 hours దాటిపోయినా కానీ వాళ్ళను ఇంతవరకు అరెస్ట్ చేయాల్సిన సంగతి తెలిపిస్తాను. మరి ఎవరైతే ఈ బండి సాయి భగీరథ్ ఉన్నారో గతంలో కూడా ఇలాంటి వాటిలో చాలా చోట్ల అతను ఇలాంటి ఘటనలో పాల్గొన్న సంగతి తెలియజేస్తున్నాను. కాబట్టి నేను బీసీ అని చెప్పుకుంటున్నా. ఆయన మున్నూరు కాపు కులానికి చెందిన వ్యక్తి. మరి ఎదురుగా ఉన్న అమ్మాయి కూడా ఆమె కూడా మున్నూరు కాపు కులానికి చెందిన వ్యక్తి అని తెలియపరుస్తున్నాను. బీసీల గురించి ఇంతవరకు ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఎలక్షన్స్ ముందు మనం చూసాము 42% మన బీసీలకు రిజర్వేషన్ చేయిస్తామని అన్న వ్యక్తులు ఈనాడు బీసీలను అనాదొక్కే విధంగా బీసీల పిల్లలను ఏ విధంగా అయితే ఆడ అమ్మాయిలకు రక్షణ లేకుండా చేస్తున్న సంగతి చూస్తున్నాం. కాబట్టి ఇలాంటి వ్యక్తులపైన ఇమీడియట్గా మరి వాళ్ళకి కేసు బుక్ చేసి వాళ్ళందరూ అరెస్ట్ చేయాలని తెలియపరుస్తున్నారు. కాబట్టి గతంలో కూడా ఎంజే అక్బర్ కూడా ఇలాంటి కేసులో బుక్ అయితే అతన్ని మంత్రి పదవి నుంచి ఉద్వాసం చెప్పిన వ్యక్తులు ఈనాడు మరి ఈ బండి సంజయ్ని కూడా గ్యారంటీగా అతనికి సస్పెండ్ చేయాలి, బర్తరఫ్ చేయాలని కోరుకుంటున్నాము. కాబట్టి చిన్న విషయం ఏంటంటే ఇలాంటి వ్యక్తులు మరి కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకుంటున్నది. మరి ఎందుకు మళ్ళీ అరెస్ట్ చేయకపోతున్న సంగతి తెలియజేస్తున్నాను. ఇమీడియట్గా అరెస్ట్ చేయాలి, ఆడవాళ్లకు రక్షణ కల్పించాలి అనే విధంగా మేము ఈనాడు ఈ మున్సిపాల్ కాన్స్టిట్యూన్సీలో పెద్ద ఎత్తున ధర్నా జరిగింది. దీనికి చాలా పెద్ద ఎత్తున మహిళలు కానీ యువకులు రావడం జరిగింది. పబ్లిక్ కూడా ప్రతి ఒక్కరు ఇమీడియట్గా సస్పెండ్ చేయాలి, ఇమీడియట్గా బర్తరఫ్ చేయాలి బండి సంజయ్ని అని కోరుకుంటున్నారు. ఈనాడు మరి రేవంత్ రెడ్డిని కూడా దీంట్లో భాగమైన సంగతి తెలుస్తున్నారు. రేవంత్ రెడ్డి మరి చూసి ఎందుకు కుంటున్నారు, మరి ఆయన ఎందుకు అరెస్ట్ చేశారు అని కూడా ప్రజలు అడుగుతున్నారు. కాబట్టి దీనిపైన రేవంత్ రెడ్డి గారు కూడా ఇమీడియట్ యాక్షన్ తీసుకుని వాళ్ళు అరెస్ట్ చేసే విధంగా ఉండాలని కోరుకుంటూ, ఇలా కానట్టయితే కేవలం హైదరాబాద్ కాకుండా యావత్ తెలంగాణ ప్రాంతము అగ్నిగుండంగా మారే అవకాశం ఉందని తెలియజేస్తూ మహిళలకు రక్షణ కల్పించండి ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయడానికి ఎవరు వెనుకపోరని సంగతి తెలియజేస్తూ తెలపరుస్తున్నారు. ఈనాడు మహిళల గురించి ఆనాడు మన కేసీఆర్ గారు ఎంతో రక్షణ కవచంగా ఉన్న వ్యక్తి. ఓడిపోయిన తర్వాత కూడా ఈనాడు బీఆర్ఎస్ పార్టీ మహిళల గురించి పోరాటం చేసిన తెలియజేస్తూ రానున్న రోజుల్లో మళ్ళీ కేసీఆర్ గారు మళ్ళీ వచ్చిన తెలియజేస్తూ వీరు ఎవరైతే ఇలాంటి దారుణానికి పాల్పడారో వీళ్ళందరిపైన సీరియస్ యాక్షన్ తీసుకొని వాళ్ళందరిపైన కూడా కేసెస్ బుక్ చేయాలి. ఇప్పుడు కూడా మన కేసెస్ తూతుంబాల కింద కేసు బుక్ చేశారు. సెక్షన్స్ ఏ సెక్షన్ కూడా సీరియస్ సెక్షన్ లేదు. పోలీస్ స్టేషన్ బెయిల్ వచ్చే సెక్షన్ బుక్ చేసి ఆనాడు వాళ్ళు తీసుకొచ్చిన ఏదైతే కాంప్లైంట్ ఉందో కాంప్లైంట్ పైన అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చి పంపించడం జరిగింది. మొదటి నుండి తీసుకొని రాత్రి వరకు వాళ్ళని పట్టించుకోలేదు అనే సంగతి తెలియజేస్తున్నాం. కాబట్టి ఇమీడియట్గా వాళ్ళను అరెస్ట్ చేయనట్టయితే మేము మాత్రం కొన్ని ప్రసక్తి తెలియజేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. చింత ప్రభాకర్ చేతుల మీదుగా ఘనంగా జగదాంబ సేవాలాల్ ఆలయ 5వ వార్షికోత్సవ వేడుకలు. వైకుంఠగుట్టపై వైభవంగా శ్రీ హేమాద్రి వెంకటేశ్వర స్వామి ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం. హైదరాబాద్లో BASTU ఆధ్వర్యంలో అంతర్జాతీయ పరిశోధన సదస్సు ఘనంగా నిర్వహణ. బండి సంజయ్ కుమారుడి కేసులో ప్రభుత్వం వ్యవహారం అనుమానాస్పదం ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TG5 న్యూస్.